Hi everyone, welcome to my channel. So one more episode on this market outlook. So ee week and next week markets gurinchi kuda chaala updates maatladukundamanడి. So first point is markets are holding 24,000, very important support for the Nifty this week, 24,131, and Sensex also holding around 79,802 దగ్గర కొంచెం హోల్డ్ చేసి ఉందండి. సో లెట్స్ హోప్ ఈ 24,000 సపోర్ట్ దగ్గర అయితే నిఫ్టీ హోల్డ్ చేసినట్లయితే నెక్స్ట్ వీ కెన్ సీ 24,250, 24,400. అదర్వైజ్ వీ కెన్ సీ 23,750 అండ్ 23,650. అంటే 24,000 బ్రేక్ అయింది అంటే మనకి నెక్స్ట్ సపోర్ట్స్ అయితే 23,750, 23,650 దగ్గర ఉన్నాయండి. సో లాస్ట్ వీక్ అయితే మార్కెట్స్ కొంచెం మహారాష్ట్ర ఎలక్షన్స్ వల్ల కొంచెం రీబౌండ్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ అంటే ఎవ్రీ రైజ్ లో మార్కెట్ కి ఒక సెల్లింగ్ అండ్ ప్రెషర్ అనేది గట్టిగా వస్తుందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నో ఇన్ ద మార్కెట్స్. అండ్ ఈ వీక్ చూసుకున్నట్లయితే ఒక బ్యాడ్ న్యూస్ ఈజ్ జీడిపి. సో జీడిపి అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ ఈస్ షోయింగ్ ద క్వార్టర్, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ చూసినట్లయితే ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ 5.4% గ్రోత్ అండి, విచ్ ఈస్ వెరీ లోయెస్ట్ ఫర్ ద పాస్ట్ 2 years లో క్వార్టర్లీ గ్రోత్ ఇంత తక్కువగా చూపించడం ఇదే ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. అంటే లాస్ట్ ఫ్యూ ఇమీడియట్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే 6.7% కానీ ఇంకా ముందు మనం వెళ్తే 8.1% కూడా జీడిపి గ్రోత్ మనం చూసాం. బట్ దిస్ టైమ్ ఇస్ వెరీ షాకింగ్, 5.45% మాత్రమే జీడిపి గ్రోత్ ఈ క్వార్టర్కి వచ్చింది. సో దాని ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాయి అనేది చూడొచ్చు అండి. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి కొంచెం తగ్గింది, మైన్స్, అలానే నెక్స్ట్ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి కొంచెం యాక్టివిటీస్ తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ వీక్ మనం చూడొచ్చండి నెక్స్ట్ వీక్ మార్కెట్స్ లో ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. అలానే మార్కెట్ ఎక్స్పైరీ కూడా ఎప్పుడు మనకి ఫ్రైడే, థర్స్డే ఇలా ఉండే వీక్లీ ఎక్స్పైరీస్ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ అన్నీ కూడా ట్యూస్డేకి మారిపోతున్నాయండి. ఇది మీరు గమనించాలి. అలానే 45 న్యూ స్టాక్స్ F&Oకి యాడ్ అవుతున్నాయండి. లైక్ దెర్ ఆర్ స్టాక్స్ లైక్ అదానీస్ అండ్ లేకపోతే మనకి జియో ఫైనాన్షియల్స్ కానీ, లేకపోతే బిఎస్సి అండ్ పేటిఎం, జొమాటో, ఇలాంటి కొన్ని స్టాక్స్ F&Oలో 45 స్టాక్స్ యాడ్ అవుతున్నాయండి. సో వీ క్యాన్ సీ సమ్ మూవ్మెంట్ ఇన్ దీస్ న్యూ 45 స్టాక్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్స్ కమింగ్ అప్ విత్ నెక్స్ట్ ఈ వీక్ లో మనం చూడాల్సిన స్టాక్స్ అండ్ సెక్టార్స్ ఏమున్నాయి అని మనం చూసుకున్నట్లయితే ఫార్మా ఈజ్ లుకింగ్ గుడ్ అండి. లైక్ మేబీ ఎవ్రీవన్ ఈజ్ అనలిస్ట్ ఆర్ సేయింగ్ ద గ్రోత్ ఇన్ ద ఫార్మా కుడ్ బి 50% గ్రోత్ ఉండొచ్చు. అండ్ దెర్ ఆర్ హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫార్మా కంపెనీస్. సో ఈ ప్రాస్పెక్టివ్ లో మనం చూసుకున్నట్లయితే ఫార్మా స్టాక్స్ లైక్ టొరాంటో ఫార్మా కానీ, లేకపోతే సన్ ఫార్మా, డివీస్ ల్యాబ్, ఇలాంటి కొన్ని స్టాక్స్, సిప్లా, ఇలాంటి కొన్ని ఫార్మా స్టాక్స్ మనం యాడ్ చేయొచ్చు. అలానే ఐటీ స్టాక్స్ కూడా బికాస్ ఆఫ్ గుడ్ పాజిటివిటీ ఆన్ డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం వల్ల అండ్ సెకండ్ టర్మ్ ట్రంప్ రావడం వల్ల కూడా కొంచెం ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా మనం తీసుకోవచ్చండి. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ అండ్ టెక్ మహేంద్ర. అలానే ఇన్సూరెన్స్ సెక్టార్ లో కూడా కొంచెం ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్, 100% ఇన్సూరెన్స్ సెక్టార్ లో అలౌ చేస్తున్నట్లుగా ఒక అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దట్ ఆల్సో గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్. అలానే బిఎఫ్ఎస్ఐ సెక్టార్ కూడా, అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా కొంచెం డిపాజిట్స్ మళ్ళీ అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయండి. మేబీ మార్కెట్స్ వాల్టలీగా ఉండడం కానీ, రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ గా అవ్వడం కానీ, మేబీ ద రీజన్స్ ద మనీ ఈజ్ కమింగ్ టువర్డ్స్ అగైన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో వస్తుంది. సో ఆ గ్రోత్ కూడా బాగుంది. సో యూ కెన్ సీ ఫార్మా స్టాక్స్ కానీ, లేకపోతే బిఎఫ్ఎస్ఐ కానీ, కెమికల్స్ అండ్ రియాలిటీ సెక్టార్స్ లో కొన్ని స్టాక్స్ ని మీరైతే పికప్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్. అండ్ అగైన్ అదానీ స్టాక్స్ హ్యావ్ రీబౌండెడ్. మళ్ళీ అదానీ స్టాక్స్ ఫస్ట్ టైం కూడా అదానీ స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు అలానే రీబౌండ్ అయ్యాయి. అలానే ఇప్పుడు కూడా అదానీ స్టాక్స్ ఈ టర్మ్ లో కూడా ఫస్ట్ హిండెన్బర్గ్ ఎపిసోడ్ తర్వాత మార్కెట్స్ లో అదానీ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ అది రీబౌండ్ అయ్యాయండి. అలానే ఇప్పుడు మనకి బ్రైబరీ కేసు, యుఎస్ బ్రైబరీ కేసు తర్వాత అదానీ స్టాక్స్ కొంచెం ఫాలో అయ్యాయి, మళ్ళీ అంతా కూడా రీబౌండ్ అయ్యాయండి. సో దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్ ఫర్ ద మార్కెట్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫ్యూ అప్డేట్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.